బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర హైకమాండ్ పిలుపు మేరకు వెమ్లవాడ బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో గురుకుల బడిపాట కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలో ఉన్న గురుకుల పాఠశాల సందర్శనలో భాగంగా పాఠశాల లోపలికి అనుమతి లేకపోవడంతో గేటు బయట ఉండి విద్యార్థులు ఎదుర్కొన్నటువంటి సమస్యలను అధ్యాపక బృందాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్పీ గురుకుల పాఠ సిరిసిల్ల ఇన్ఛార్జ్ వెంగళ శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే గురుకుల పాఠశాలలో గత 10 సంవత్సరాల నుండి కేసీఆర్ నాయకత్వంలో ఎంతో అభివృద్ధి చెందగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన 11 నెలల్లోనే దాదాపు 800 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ లో ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీఆర్ఎస్పీ నాయకులు పోతు అనిల్, నాయకులు దురిశెట్టి ప్రేమ్చారి, ఎస్కే ఫర్వేజ్, మంత సందీప్, కొమిర వెంకట సాయి, తుమ్మల దిలీప్, అరుణ్, శంకర్, సాయి తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలోని ఈ గురుకుల పాఠ అనే కార్యక్రమాన్ని తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది. ఈరోజు వేములవాడలో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈరోజు వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి అన్ని సోషల్ వెల్ఫేర్ కానీ, బీసీ వెల్ఫేర్ కానీ, ఎస్టీ వెల్ఫేర్ కానీ, మైనార్టీ వెల్ఫేర్ కానీ, ఈ డిగ్రీ మహిళా సోషల్ వెల్ఫేర్ ఇవన్నీ కూడా మేము తిరగడం జరిగింది. అయితే గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నటువంటి సందర్భంలో ఈ గురుకులాలు ఎంతో అభివృద్ధి చెంది చాలామంది పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాలు సంపాదించి ముందుకు వెళ్తూ ఉన్న సందర్భంలో గత కాంగ్రెస్ ప్రభుత్వంలో 10 నెలల కాలంలో ఈరోజు 800 మంది ఫుడ్ పాయిజన్ వల్ల ఇబ్బందులు పడ్డారు. అందులో 49 మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది. 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తున్నాము. ఇప్పటికీ 10 నెలలు సంవత్సరం దగ్గరికి వస్తున్నా కూడా ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి లేరు, సాంఘిక శాఖ మంత్రి లేరు. కాబట్టి ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గత కొన్ని రోజులు జరుగుతున్నటువంటి ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఆధ్వర్యంలో ఒక తెలంగాణ వ్యాప్తంగా ఒక కమిటీ వేయడం జరిగింది. ఇందులో ప్రతి జిల్లాకు ఇన్ఛార్జ్ నియమించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మేము ప్రభుత్వానికి తెలియజేసి విద్యార్థుల పట్ల మేము అంకితభావంతో ఉన్నామని చెప్పేసి మేము తెలియజేస్తూ వారి సమస్యలను వెంటనే పరిష్కారం చేసే విధంగా మా నాయకులు ముందుంటారని చెప్పి తెలియజేస్తున్నాను. జై తెలంగాణ.